భగవంతుడు అవకాశం ఇస్తే సార్ దేవేంశ గారిని కూడా నేను వారికి కూడా పైలట్గా చేయాలని నాకు ఉంది సార్. అవునా కాదా చేయమంటారా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని 43 సంవత్సరాలు నుంచి ఇప్పుడు 44వ సంవత్సరాలు అడుగెడుతున్నాం. చూశారు కదా, ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఉడుదుడుగులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి నేనున్నాను మీరని చెప్పేసి, మీరు 84లో అయినా ఆ తర్వాత 89లో మనం ఓడిపోయిన తర్వాత కూడా మరలా అధికారంలో 94లో అధికారంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదేవిధంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు తోడుగా నారా లోకేష్ బాబు గారు వారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నాకు కూడా భయమైంది. దుర్మార్గులు వాడు ఏమైనా చేస్తారు అని చెప్పి నేను కూడా భయపడ్డాను. కానీ నా తెలుగుదేశం పార్టీని కాపాడాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడాలి, రాష్ట్రాన్ని రక్షించుకోవాలని చెప్పేసి వారు బ్రహ్మాండంగా పాదయాత్ర చేస్తే ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అదేవిధంగా ఎన్డీఏ కూటమిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తలారా నేను కూడా మీలో కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి పదవులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. ఎన్టీ రామారావు గారు దేనికోసం అయితే పార్టీని స్థాపించారో వారి ఆశయ సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తామని చెప్పేసి మా చివరి రక్త బొట్టు వరకు కూడా అన్నా నేను ఇదే పార్టీలో మరలా మీ వెంట మరలా భగవంతుడంత శక్తినిస్తే నేను రాష్ట్రం అంతా కూడా తిరిగి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేస్తారు మనందరం కూడా ఆలోచించండి. ఇవాళ మనకు పదవులు కాదు కావాల్సింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చాణక్యంతో ఆయన పరిపాలన ముందుకు తీసుకుపోతున్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడే కాదు, తెలుగు జాతి సంపద. ఆయన విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కొంతమంది యువకులకు తెలియదు తెలుగుదేశం పార్టీ ఎందుకోసం స్థాపించిందో. ఆ రోజున తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఏదైతే వాడి ఆశయాలు ఉన్నాయో, ఆయన ఏదైతే ఎన్టీఆర్ గారు అనుకున్నారో వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు చేసి పేద ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మీరు ఇంకా ఈసారిగా సార్ ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై జన్మభూమి. కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.